హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇలా చిట్టపూర్ వెళ్తున్నాం. మా మేనత్తనైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. మా డాడీ నేనైతే మా అక్కని చూసి వస్తా పోయొత్తా అని మా అమ్మకి చెప్పిండు. చెప్పుడుతోటి నేను కూడా వస్తా డాడీ అని అనుకుంటే నేను కూడా పోయినా. పాపం మా అమ్మ కూడా వస్తా అని తయారైంది, కానీ మా అమ్మకి జరంత పని ఉండే ఇంట్లో. ఆ పని వెనక పోదామంటే మా డాడీ నేను పోతా అనుకుంటూ కొర్రి నేను చిట్న పోయేస్తాను మళ్ళీ నడువు అంటే ఇక మా అమ్మనైతే క్యాన్సిల్ అయింది. ఇక నేనైతే పోయినా మా అత్తమ్మని చూస్తాను. నేనైతే మస్తు రోజులు అవుతుంది మా అత్తమ్మని చూడక. ఒక 1 year అవుతుంది కావచ్చు. ఇప్పుడు నేను మా అత్తమ్మ ముఖం చూడక, నేను మొన్నడాక నేను కూడా మహారాష్ట్రలోనే ఉన్నా అన్నట్టు. మా అత్తమ్మని చూడక నేను కూడా బగ్గ రోజులు అవుతుంది. పోతా నేను కూడా ఒర్రితే మా డాడీ అయితే తోలుకొని పోతున్నాను మా అత్తమ్మని చూడనీకి అనేసి. చిట్టపూర్ ఊరైతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు కూడా గట్లే ఉంది. కొంచెం కూడా చేంజే కాలేదు అసలు. ఆ ఊరు ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమో, ఆ ఊరు ఎప్పుడు మంచిగా చేస్తారో ఏమో. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా గట్లే ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు కూడా గట్లే ఉన్నాయి. ఇది మా పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇల్లు, ఆ పక్కకే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. అంటే ఆ ఇల్లు మా అత్తమ్మ వాళ్ళ యారాలది. ఇక మా అత్తమ్మనైతే ఇంట్లో లేదు, కళ్ళు గిరకత్తే మా డాడే కళ్ళు ఇచ్చిండు. మా అత్తమ్మ ఎటో పోయింది. తోడబుట్టిన బంధం అంటేనే ఇట్లుంటుంది కావచ్చు. జరసేపు చెప్పుకుంటా ఏడ్చిర్రు, జరసేపు నవ్వుకుంటా ముచ్చట పెట్టిర్రు. ఇక నాకైతే మా అత్తమ్మ పెళ్ళైనప్పటి నుంచి చీర పెట్టలే అనేసి చీర అయితే పెట్టింది. ఇక మా ఇంటికి అయితే వచ్చేసినాను. ఇక